ఇది మాది 4 ఎకరాల బిట్టు పత్తి చేను. ఇది బోదె పత్తి వేసాము. మంచిగానే వచ్చింది, కానీ పత్తి ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు, ఏదైనా గాలి దుమ్ము వచ్చినప్పుడు ఈ చెట్లు నిలవట్లేదు అన్నమాట. ఇక ఇట్లా పడిపోతున్నాయి. ఈ బోదె పైన ఉండడం వల్ల వీటికి పట్టు ఉండట్లేదు, ఇట్లా పడిపోతున్నాయి. మా ఏరియాకి వెళ్ళి అందరూ బోదె పత్తి వేయడం వల్ల మేము ఈ సంవత్సరం బోదె పత్తి వేసాము. ఇట్లా దిగుబడి కూడా ఇంతకుముందు వేసిన వాళ్ళు బాగా వచ్చిందన్నారు, కానీ ఇట్లా వేయడం వల్ల రైతుకి నష్టమే. మొత్తం కింద పడిపోయింది అన్నమాట. మనం అచ్చుతోలి పాటు చేసుకుంటేనే మంచిది పత్తి. రైతు సోదరులు నా అనుభవంలో చెప్తున్నాను. ఇలా బోదె పత్తి వేసుకోకండి. చూడండి ఎట్లా పడిపోయింది. ఇది పత్తి తీయడం కూడా కష్టం అన్నమాట. మొత్తం చేను మొత్తం ఇలాగే పడిపోయింది 4 ఎకరాలు. అలా అచ్చు పత్తి వేసిన వాళ్ళది మంచిగానే ఉంది, కింద ఇంత పడిపోలేదు. కాబట్టి దయచేసి బోదె పత్తి వేసుకోకండి, అచ్చు పత్తి వేసుకొని పాటు చేసుకోండి. మంచి దిగుబడి వస్తుంది. వచ్చే సంవత్సరం మేము అచ్చు పత్తి వేస్తాము పాటు చేసుకొని. చూడండి ఎట్లా పడిపోయింది, మొత్తం కింద పడుకుందనమాట.